చూడండి మామిడికాయ చక్కగా ఊరిపోయింది. మనం తురుము పెట్టేసి పెట్టుకున్నాం కదా. ఇది మామిడికాయ చూడండి, ఫ్రెష్ మామిడికాయ. ఇప్పుడు ఈ మామిడికాయతో పులిహోర ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి తురుము. ఈ తురుముతోని పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా కావాలనుకుంటే మామిడికాయ, మళ్ళీ తర్వాత పాలకూర, మామిడికాయ గంగవాయల కూర, ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు. చూడండి మామిడి తురుము ఇప్పుడు రెడీ అయింది కదా. ఈ మామిడి తురుము పులిహోర కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు చూసేద్దాం. ఇది వచ్చేసి ఉడకబెట్టుకున్న అన్నము, తర్వాత పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే మామిడి తురుము. ఇప్పుడు పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక బాండె పట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత తాలింపు గింజలు, అలాగే పల్లీలు కొద్దిగా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి వేయించుకుందాం. మనము తురుములో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కనుక ఉప్పు అవసరం లేదండి. ఈ విధంగా వేయించుకోవాలి. వేగేంత వరకు వేయించేద్దాం. ఇప్పుడు చూడండి పల్లీలు ఇవన్నీ వేగిపోయినాయి కదా. ఇంకా కొద్దిగా వేగనిద్దాం. సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి తురుము ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అన్నం వేసేసి ఇంకా ఉప్పు ఏం వేయద్దు, ఎందుకంటే ఇందులోనే ఉంటుంది కనుక కొద్దిగా పసుపు వేసుకున్నాం. కొద్దిగా పసుపు, అలాగే ఇంగువ వేసుకొని కలుపుకొని అన్నంలో కలిపేద్దాం. ఇక అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసి ఇదంతా కలిపికొని అన్నంలో కలిపేద్దాం. చూడండి ఇదంతా అన్నంలో వేసి కలిపేసుకుందాం. అంతేనండి, ఆల్రెడీ ఉప్పు ఉంటుంది దీంట్లో, అందుకోసంకి ఉప్పు అస్సలు వేసుకోవద్దు. మర్చిపోయి వేసుకున్నారంటే అంతే ఉప్పు కషం అవుతుంది. మొత్తం కలిపేశాక చూపిస్తాను. చేతితో కలిపేశాను ఎందుకంటే గిన్నె చిన్నగా ఉంది. మొత్తం కలిపాక చూపిస్తాను. వావ్, చూడండి మొత్తం కలపడం అయిపోయింది. ఇప్పుడు నేను దేవుడు పెట్టేసిపోయింది. కలుపుతూ ఉంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి తురుముతోని, చూడండి మామిడి తురుముతోని మామిడికాయ పులిహోర ఎప్పుడు కావలిస్తే అప్పుడు చేసుకోవచ్చు ఇలాగా. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? టేస్ట్ చేసి చూపిస్తాను. మామిడికాయ పులిహోర అలా మామిడి తురుము ఉంటే ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అండి. ప్రతి పండగకు చేసుకోవచ్చు, అన్నం మిగిలిన కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందో. భలే అద్భుతంగా ఉందండి. ఉప్పు మాత్రం అస్సలు వేసుకోకండి, దీంట్లోనే ఉంటుంది, సరిపోతుంది. కమ్మని అద్భుతంగా ఉంది. తిన్న కొద్ది తినాలనిపించే మామిడికాయ పులిహోర. మరి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.